హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే ఏదైతే 70 to 80% సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఏదైనా పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో కానివ్వండి, లేకపోతే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానివ్వండి, లేకపోతే పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మనము సేవింగ్ ఇప్పటి నుంచే సేవింగ్ చేస్తూ ఉంటే మనకు ఫ్యూచర్లో అనేది ఫినాన్షియల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది అని చాలామంది అయితే సేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన టాప్ 7 బెస్ట్ స్కీమ్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఇంతకీ ఆ స్కీమ్ నేమ్స్ ఏంటి, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి, సో మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండటమే కాకుండా చాలా స్కీమ్స్కి మనకు టీడీఎస్ అయితే ఉండదండి. సో చాలా వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే అందులో టాప్ 7 స్కీమ్స్ ఏంటి అనేది చూసేద్దాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి. ఇందులో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 7.1% అయితే ఉంది. బట్ ఇది లాకిన్ పీరియడ్ మనకు 15 ఇయర్స్ అయితే ఉంటుందండి. సో 15 ఇయర్స్ తర్వాతనే మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో సెక్షన్ 80C కింద మనకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకునేటోళ్ళకైతే ఈ స్కీమ్ చాలా బెస్ట్ ఉంటుందండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన అండి. సో ఇది చాలా పాపులర్ అయిన స్కీమ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ ఈ స్కీమ్ అయితే మనం ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 8.2% అయితే ఉందండి. అండ్ మెచ్యూరిటీ దీనికి 21 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనం అప్లై చేసుకోవాలి అంటే 10 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మ్యారేజ్కి కానివ్వండి, స్టడీస్కి కానివ్వండి ఈ స్కీమ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ స్కీమ్ అనేది చాలా పాపులర్ అయిన స్కీమ్ అండి. అందులో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి. సో ఇది సీనియర్ సిటిజన్స్ కోసం మెయిన్గా పెట్టబడిన స్కీమ్. ఇందులో మనకు 8.2% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. అంతేకాకుండా 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అండ్ ఇది టర్మ్ పీరియడ్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే ఇంకో 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సీనియర్ సిటిజన్స్కి మంచి స్కీమ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ప్రెజెంట్ అయితే 7.7% అయితే ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది. ఈ స్కీమ్ యొక్క టర్మ్ పీరియడ్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ అయితే ఉంటుందండి. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా అమౌంట్ అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఇది ఒక బెస్ట్ స్కీమ్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి, కిసాన్ వికాస్ పాత్ర. ఇందులో 7.5% అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మెచ్యూరిటీ చూసుకున్నట్లయితే 115 మంత్స్ అయితే ఉంటుందండి. సో ఈ స్కీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎంతైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి డబుల్ అమౌంట్ అయితే వస్తుంది ఈ స్కీమ్లో. సో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం డబుల్ అమౌంట్ పొందాలి అనుకుంటే ఈ కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైమ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో మనకి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ టెన్యూర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.9% అయితే ఉంది. అదే 2 ఇయర్స్కి చూసుకుంటే 7% ఉంది. 3 ఇయర్స్కి చూసుకుంటే 7.1% అయితే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా 5 ఇయర్స్ చూసుకున్నట్లయితే 7.5% ఉంది. ఇందులో ఏంటంటే సెక్షన్ 80C కింద మనకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్కీమ్ చూసుకున్నట్లయితే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇందులో మనము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం 1000 రూపీస్ అయితే పెట్టుబడి పెట్టవచ్చు. అండ్ టర్మ్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే 7.4% అయితే ఉందండి. సో ఈ టాప్ 7 స్కీమ్స్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మనకు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్స్లో మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అంతేకాకుండా మనకు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో వాళ్ళ కోసం మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానివ్వండి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానివ్వండి, ఇది రిటైర్ అయిన తర్వాత మనకు మంత్లీ అమౌంట్ అయితే వస్తుందండి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి అయితే ఈ 2 స్కీమ్స్. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని స్కీమ్స్ కూడా 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇది అప్లై చేసుకోవాలి అంటే మనము
నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇండియన్ పోస్టల్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ వెబ్సైట్ని కూడా చూడొచ్చండి. సో వీటికి మనకు చాలా సింపుల్ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. కేవైసీ కోసం అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మన అడ్రస్ ప్రూఫ్ ఇట్లాంటివి అయితే కావాలండి. సో ఇవి ఉంటే సరిపోతుంది. ఏ స్కీమ్ అయినా మనము అప్లై చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఒకసారి సెర్చ్ చేస్తే దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వస్తాయండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే సేవింగ్ అనేది చాలామందికి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. సో సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.